ప్రజెంట్ మనం కంట్రీ సైడ్ ఫామ్ లో ఉన్నాము. ఇక్కడ దాన ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి మనం చూసుకుందాం. అన్నగారు నమస్తే అండి. నమస్తే సురేష్. అన్నగారు, ఇప్పుడు మీ ఫామ్ లో ఏ విధమైన దాన ఇస్తున్నారు, వచ్చిన రైతులకు కూడా మీరు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ దానాల విషయంలో మీరు అన్నట్టు ఒక్కొక్క ఫామ్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది సురేష్ అన్న. ఖచ్చితంగా కాటన్ కేక్ అయితే అందరు వాడాల్సిందే. ఎందుకంటే గుజరాత్ లో, హర్యానాలో ఇవన్నీ ఒక్కొక్క రకంగా ఇస్తారు వాళ్ళు. అంటే తడి పొడిగా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొందరేమో వాటర్ డైల్యూట్ చేసి వాటర్ గా ఇస్తారు. అంటే నేనేమంటున్నా అంటే మనం ఇచ్చే కాటన్ గానీ, కందిచున్ని గానీ, గోధుమ పొట్టు గానీ సీజన్ కు తగ్గట్టు మనం చేంజ్ కావాలి. ఈ లాజిక్ ఎవరికి తెలియదు. ఎందుకు ఉదాహరణకు నీకు చెప్తా వినండి. ఎండాకాలం అయితేనేమో దానాను మనం పొడిగా ఇచ్చినా ప్రాబ్లం లేదు, నీళ్ళు బాగా తాగుతాయి. చలికాలం వచ్చేసరికి, వర్షాకాలం వచ్చేసరికి నీళ్ళు తాగవు అనమాట. అందుకే చాలా మంది మీరు 1 కేజీ 3 కేజీల దానాన్ని ఒక 10 లీటర్ నీళ్ళు నానబెడతారు. అప్పుడు ఏమవుతుంది, 13 లీటర్లు అవుతుంది. వీలైతే కొంచెం సాంబార్ లాగా గట్టిగా అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే గేదె మామూలుగా నీళ్ళు తాపితే తాగదు. ఇలా దానతో కూడిన నీళ్ళు తాగడం వలన దానికి వాటర్ పర్సెంటేజ్ మంచిగా పెరిగిన తర్వాత హెల్తీగా ఉంటుంది. మా కంట్రీ సైడ్ ఫామ్లో ప్రతి సీజన్ తగ్గట్టే మేము మారుస్తాం. కానీ దానాలు మాత్రం కాటన్, చున్నీ, మన గోధుమ పొట్టే, ఈ మూడిటితోనే మేనేజ్ చేస్తాం.